గృహ నిర్వాహకత్వము అంటే ఏమిటి? గృహ నిర్వాహకులు ఎవరు? వారి లక్షణాలు, బాధ్యతలు ఏమిటి? ఈ విషయాలను ఇందులో చర్చిద్దాం. క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 13 వరకు ధ్యానించుకోబోతున్నాం. పౌలు కొరింథీలను సవాలు చేస్తున్న విషయం ఏమిటంటే, వారు తమ క్రైస్తవ నాయకుల్లో ఎవరికి విధేయులుగా ఉన్నారనే దాని ఆధారంగా వారు తమను తాము ఎలా విభజించుకున్నారో అలా చేయడం ద్వారా వారు పౌలు, అపోల్లో, పేతురు వంటి కొంతమంది ఇతర నాయకులకు వ్యతిరేకంగా తమను తాము కనపరుచుకున్నారు. తమ్మును తాము క్రీస్తు సేవకులమని, పరిచారకులమని, దేవుని మర్మములు తెలియజేయబడిన గృహ నిర్వాహకులమని చివరికి అంగీకరించారు. సమయం వచ్చినప్పుడు ప్రభువు వారి పనులకు తీర్పు ఇస్తాడు. అయితే పౌలు కొరింథీల అభిప్రాయాల గురించి చింతించలేదు. వారు అతనికి తీర్పు తీర్చేవారు కాదు. అతడు తను తాను తీర్పు తీర్చుకోవడానికి కూడా నిరాకరించాడు. అది ప్రభు పని అని అతనికి తెలుసు. కొరింథీలు తమ సేవకుల విషయంలో ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంలో అతిశయించకూడదు. అలా చేయడం ద్వారా విభజనలు ఏర్పడతాయి. దేవుని వ్రాతపూర్వక వాక్యం మన విశ్వాసానికి మధ్యవర్తి అనే సూత్రాన్ని పౌలు గట్టిగా ధృవీకరిస్తున్నాడు. పౌలు చెప్పినట్లుగా విశ్వాసులు తమకు తాముగా పరిపూర్ణులు కాలేరు. వ్యక్తిగత అభిప్రాయాలను దేవుని వాక్యానికి ఆపాదించడం వలన కలహాలు సంభవిస్తాయి. ఇక ఈ భాగంలోని మరిన్ని విశేషాలను మనము తెలుసుకోవడానికి సిద్ధపడదామా? క్రీస్తునందు ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 1 కొరింథీ 4వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో దేవుని సేవకులను గురించి, క్రైస్తవ ప్రవర్తనలోని ప్రత్యేక లక్షణాలను గురించి అనేక విషయాలను పౌలు వివరించి రాస్తున్నాడు. కొరింథీ సంఘంలోని విభేదాలు, వివాదాలు ఏ విధంగా పరిణమించాయో, వారి ధోరణి వల్ల సంఘం ఎంతగా నష్టపోయిందో స్పష్టంగా చూపుతున్నాడు రచయిత. ఈలాగున క్రీస్తు సేవకులమని, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించాలి. వింటున్నారా? మనము క్రీస్తు సేవకులము. ప్రతి విశ్వాసీ క్రీస్తు సేవకుడే. అనగా ప్రతి విశ్వాసీ క్రీస్తుకు బాధ్యుడు. ఆయనకు లెక్క అప్పగించాలి. ఈ బాధ్యత నుండి ఏ క్రైస్తవుడు తప్పించుకోలేడు. మీకు తెలుసో తెలియదో గాని మీలో ప్రతి ఒక్కడూ ఒక బోధకుడు. కొందరికి బోధకుడు అనిపించుకోవడం ఇష్టముండదు. అనగా మన జీవితం బోధిస్తుంది. ప్రతి మనిషి బ్రతుకు ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్నవారు నీ బ్రతుకును చదువుతారు, వింటారు, చూస్తారు. ప్రతి వ్యక్తి ఇతరులపై ఏదో విధంగా ప్రభావం చూపెడతాడు. ఇది ముమ్మాటికి నిజం. నీవు విశ్వాసివా? అయితే క్రీస్తు యొక్క సేవకుడివి, బోధకుడివి. అయితే నీవెలాంటి బోధ చేస్తున్నావో చూసుకోవలసిందని హితవు. దేవుని మర్మముల విషయంలో నీవు గృహ నిర్వాహకుడివి. గృహ నిర్వాహకుడు తన యజమానికి లెక్క అప్పగించాల్సి ఉంది. అది యజమాని గృహం. గృహమందు అన్ని వ్యవహారాలు తనే నిర్వహించాలి. గృహములో ఉన్నవారికి ఏమేమి కావాలో తనే చూడాలి. దేవుని వాక్యం అందరికీ పంచిపెడుతూ ఉండాలి. దేవుని మర్మములు అతనికి అప్పగించబడి ఉన్నాయి. మర్మము అంటే ఒకప్పుడు మరుగై ఉండి ఇప్పుడు బయలుపరచబడింది. ప్రకృతి సంబంధికి మర్మములు బోధపడవు. ఆత్మ సంబంధికి అర్థమవుతాయి. ఇవి దేవుని మర్మములు. పరిశుద్ధాత్మ దేవుని మర్మాలను బయలుపరుస్తాడు. ఈ సందర్భంలో మర్మము అంటే సువార్తే. ఇదే దేవుని వాక్యం. మనమందరము దేవుని మర్మములకు గృహ నిర్వాహకులం. మర్మములను వివరించి విశదీకరించి అందరికీ చెప్పడానికే మనము నియమించబడ్డాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానములు మర్మములే.
వాటిని ప్రభువు శిష్యులకు బోధించిన తరువాత, ఇదంతా మీకు అర్థమవుతోందా అని అడిగాడు. అవును, అర్థమైంది అన్నారు వారు. అందుకు ప్రభు అన్నాడు, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలపలికి తెచ్చే ఇంటి యజమానుణ్ణి పోలి ఉన్నాడు. ఇది మనం చేయవలసిన పని. పాత కొత్త విషయాలను తెచ్చి అందరికీ అందించాలి, పంచిపెట్టాలి. పాతవే గదా అని వదిలివేయకూడదు. అవి ఇవి అన్నీ బయటికి తేవాలి. దేవుని మర్మముల గృహ నిర్వాహకులం మనం. ఇది గొప్ప సేవ. ఇది ఎంతో గొప్ప సేవ మాత్రమే కాదు, ఉన్నతమైన సేవ. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండడం అవశ్యం. ఈ గృహ నిర్వాహకుడికి ఎన్ని యోగ్యతలున్నా, ఎంత మేధావి అయినా, ఎన్ని వరాలు తలాంతులతో తొలతూగుతున్నా ప్రాతిపదికంగా అతడు గృహ నిర్వాహకుడై ఉండాలి. గృహ నిర్వాహకుడు గనుక అతడు ఏమి చేసినా, ఎలా చేసినా ప్రతిదానిలో అతడు ఎంతో నమ్మకంగా ఉండాలి. అతడు విశ్వసనీయుడు. ప్రతి సంఘంలో కొందరైనా విశ్వసనీయులున్నారు, వారిని నమ్మవచ్చు. అలాంటి గృహ నిర్వాహకులను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులం. వారి మీద నాయకులు ఆధారపడవచ్చు. మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శించబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ దోషము కానరాదు. అయినా ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయము రాకముందు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచేటప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు. అందరికీ తీర్పరి ప్రభువే. ఎవడైనా నాకు తీర్పు తీరిస్తే దాన్ని నేను లక్ష్యపెట్టను. అట్టి అధికారం ఎవరికీ లేదు. ఇతరుల అభిప్రాయాలను బొత్తిగా లెక్క చేయడని కాదు, ఇది తీర్పును గురించిన మాట. ఇతరుల ఉద్దేశ్యాలు వినవచ్చు గాని మనల్ని వారి ఆలోచనలు నడిపించవు. మన సౌశీల్యాన్ని రూపొందించేవాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ. మన పైకి దుర్విమర్శలు రావచ్చు, లేదా పొగడ్తలు రావచ్చు. ఇతరుల దూషణ భూషణ తిరస్కారాలకు దేవుని బిడ్డలు అతీతంగా జీవించాలి. దేవుని సేవకులను అతిగా పొగిడే వారిని గురించి జాగ్రత్త. పౌలు అంటున్నాడు, నన్ను నేను విమర్శించుకొనను, నా మనస్సాక్షిని కూడా నేను నమ్మను. మనస్సాక్షి ప్రభువు వశంలో ఉంటేనే కాని అది సరైన తీర్పు చెప్పకపోవచ్చు. పరిశుద్ధాత్మ చేత మనస్సాక్షి సుశిక్షితమైనప్పుడే అందులో నుండి సరైన ఆలోచన రాగలదు. మనస్సాక్షి యుగం జలప్రళయంతో ముగిసింది. క్రైస్తవ మనస్సాక్షికి ఆధ్యాత్మిక వికాసం ఉంది. మనస్సాక్షి మనలో ఉన్న న్యాయస్థానం. ఈ మనస్సాక్షి తీర్పు కూడా ఒక్కొక్కప్పుడు పొరబడవచ్చు. ప్రభువు నడిపిస్తేనే కాని మనస్సాక్షి సరిగా తీర్పు చెప్పకపోవచ్చు. మనస్సాక్షి నిన్ను పొగడవచ్చు. మనస్సాక్షికి ప్రభువు చేతిలో శిక్షణ కావాలి. కొందరి మనస్సాక్షి మూగబోతుంది. మనస్సాక్షిని ఎడతెగక తొక్కిపట్టేవారున్నారు. కొందరి మనస్సాక్షికి సైతాను వాతపెట్టి తన ముద్ర వేసుకున్నాడు. అందుకే పౌలు అన్నాడు, నన్ను నేను విమర్శించుకొనను. దావీదు రాజు ఇతరులను కఠినంగా చూచాడు. తన విషయం వచ్చేసరికి తనలో తనకు ఏ లోపము కనపడలేదు. అప్పుడు నాతాను, ఆ నేరస్తుడివి నీవే అని వేలుపెట్టి చూపాల్సి వచ్చింది. అయితే అందరికీ తీర్పరి దేవుడు. ఇదే యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం. పౌలుకు తెలుసు, తాను స్వయంగా ఒకానొక రోజు ప్రభువు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. అదే తనకు జరిగే చిట్టచివరి తీర్పు. అదే సర్వోన్నత న్యాయస్థానం. న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు ఎలాంటిది? మన జీవితంలో గత పాపాలు యేసు రక్తం కింద పూడ్చిపెట్టబడ్డాయి. 103వ కీర్తన 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను
మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుడు మనం గతంలో చేసిన పాపాలను జ్ఞాపకముంచుకోడు. విశ్వాసికి అతని గృహ నిర్వాహకత్వం విషయంలో తీర్పు జరుగుతుంది. భౌతికంగా మనకున్నవి, మన శరీరాలు, ఆస్తిపాస్తులు, మన దాతృత్వం విషయంలో న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంటుంది. గృహ నిర్వాహకుడు విశ్వసనీయుడై ఉండాలి. యేసు మన యజమాని, మనము ఆయన జతపని వారము. సంఘ సేవకులు కూడా మనవారే. మనమున్న ఈ లోకం మనదే. ఎలా మనది అయింది అంటారా? అంతా క్రీస్తుదే. మనము క్రీస్తుకు చెంది ఉన్నాము, అంచేత అంతా మనదే. ఈ సృష్టి సౌందర్యాన్ని మనము అనుభవించగలం. అంతేకాదు, జీవము మరణము కూడా మనవే. మరణం మన యజమాని కాదు. భూత భవిష్యద్వర్తమానాలు క్రీస్తును బట్టి క్రీస్తునందు మనవే. ప్రస్తుతం మనం గృహ నిర్వాహకత్వపు పదవిలో ఉన్నాము. మనందరికీ తీర్పరి యేసే. నీవు ప్రభువు స్థానాన్ని ఆక్రమించి ఇతరులకు తీర్పు తీర్చేటంత వాడివా? ఎవడైనా మనల్ని ఏమైనా అంటే వెంటనే ప్రతిచర్యకు పూనుకోవద్దు. యేసు న్యాయపీఠం ఎదుట చీకటిలో దాగి ఉన్న అనేక సంగతులు బయటపడతాయి. మనలో ప్రతి ఒక్కరికి ఆయన వల్లనే మెప్పు కలగాలి. ఆయన కోసమే మనం ఉన్నాము, బ్రతికి ఉన్నాము. యేసు ప్రభువు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. చివరి సంఘం లవొదికయ్య. అది ఆయన సంఘం కాదు, దాన్ని ఉమ్మేస్తాను అంటున్నాడు. మిగతా 6 సంఘాలలో ప్రతిదానికి ఆయన తీర్పు చెప్పాడు. యేసే సంఘానికి వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి తీర్పరి, న్యాయాధిపతి. సంఘంలోని మంచిని ప్రశంసిస్తున్నాడు, లోపాలను ఖండిస్తున్నాడు. మనలోని మంచిని ఆయన గుర్తిస్తాడు, మనలోని పాపాన్ని ఆయన సహించడు, దాన్ని ఖండిస్తాడు. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా, కృపగల
6వ వచనం, సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములందు రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకుని మీరు ఒకరి పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండా ఈ మాటలు మీ నిమిత్తమై నా మీద అపోల్లో మీద పెట్టి సాదృశ్య రూపముగా చెప్పాను. కొరింథీ సంఘంలో కలహాలు, విభేదాలు, చీలికలు ఉన్నాయి. పౌలు సాదృశ్య రూపంగా ఈ మాటలతో హితోపదేశం చేస్తున్నాడు. పౌలు, అపోల్లో ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ క్రీస్తుకు చెంది ఉన్న సేవకులే. క్రీస్తు కూడా వీరిద్దరిలో ప్రతి ఒక్కరికి చెందిన ప్రభువు. వీరిద్దరికీ ఆత్మవరాలున్నాయి. వాటిని వీరిద్దరూ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము వినియోగిస్తున్నారు. ప్రభువును మహిమపరుస్తున్నారు. నీకు ఆధిక్యము కలుగచేసేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి నీవు పొందనట్లు అతిశయించనేలా? నీకు వరం ఉందా? అది గొప్ప వరమా? అయినా అతిశయించడానికి అది కారణం కాదు. ఎందుకంటే అది నీకు ఇచ్చింది దేవుడే. ఆ వరాన్ని నీవు ఉత్పత్తి చేయలేదు. మనకున్న వరముల కొరకై దేవునికి కృతజ్ఞతలు. 8-9 వచనాలు. ఇదివరకే మీకేదీ కొదువలేక తృప్తులయ్యారు. ఇదివరకే ఐశ్వర్యవంతులయ్యారు. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులయ్యారు. అవును, మేము మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులవడం నాకు సంతోషమే కదా. మరణదండన విధించబడిన వారమైనట్లు దేవుడు అపొస్తలులమైన మమ్ములను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోస్తున్నది. మేము లోకమునకు దేవదూతలకు వేడుకగా ఉన్నాము. అది హతసాక్షుల యుగం. సంఘ చరిత్రలో అది ఎంతో ఉద్రిక్తమైన కాలం. అందరికీ ఈ హతసాక్షుల సాక్ష్యం గొప్ప దృశ్యం, గొప్ప సన్నివేశం. లోకానికే కాదు, మనుషులకు, దేవదూతలకు కూడా గొప్ప దృశ్యమే. ఈ మాట ఈ రోజున మనకు కూడా వర్తిస్తుంది. ఇతరులు కష్టపడ్డారు, మనము వారి కష్టఫలములో ప్రవేశించాము. ఈ రోజు వరకు కూడా మనము పౌలు పత్రికల్లో ఆయన అనుభవాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నాము. 10-13 వచనం వరకు, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ ఘడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తింటున్నాము. నిలువరమైన నివాసము లేకుండా ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము. నిందించబడి దీవిస్తున్నాము. హింసించబడి ఓర్చుకుంటున్నాము. దూషించబడి బతిమాలుకుంటున్నాము. లోకానికి మురికిగా, అందరికీ పెంటగా ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి పౌలు ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చిందో మనము ఊహించలేము. చిన్నాసియానంతా పౌలు విజయవంతంగా సువార్తీకరించాడు. యూదేతరులందరూ సువార్త విన్నారు. వినలేదని ఎవరూ చెప్పడానికి వీలు లేకుండా ప్రకటించాడు. యేసు దాసుని స్వరూపం ధరించిన ప్రభువు. పౌలు గాని, అపోల్లో గాని, కేఫా గాని యేసు దాసులు. అంతేకాని వీరు గుంపులకు నాయకులు కారు. ఈ సంగతి పౌలు వారికి అర్థమయ్యేటట్లు చెబుతున్నాడు. అంతేకాదు, మేము దేవుని మర్మాలను గృహ నిర్వాహకులమై మీకు బయలుపరుస్తున్నాము. గృహ నిర్వాహకునికి అధికారం ఉన్నదా అంటే ఉంది. ఇంటి వ్యవహారాలన్నీ అతడే చూసుకుంటాడు. అది అతని బాధ్యత. అయినా యజమాని పట్ల అతడు దాసుడు, బానిస. అలాగే పౌలు కూడా ఎంత అపోస్తలుడైనా యేసు దాసుడు. యేసు యొక్క ప్రేమ బానిస పౌలు. సంఘంలో ఎంత గొప్ప పదవిని ఆక్రమించినా ఆ వ్యక్తి యేసు సేవకుడే గదా. యేసుకు పౌలు నమ్మకమైన దాసుడు. కాబట్టే సంఘం విషయంలో అతనికి ప్రభువు ఎన్నో బాధ్యతలు అప్పగించాడు. కొరింథు సంఘస్థులు ఈ ముగ్గురు నాయకులలో ఎవరో ఒకరిని ఆసరా చేసుకొని తతిమ్మా వారికి తీర్పు తీరుస్తారు. ఇది ఎంత అపచారం! పౌలు వీరి చర్యను గర్హిస్తున్నాడు.
శత్రువులు మనల్ని విమర్శిస్తారు, మిత్రులు మనల్ని ప్రశంసిస్తారు. వారు చెప్పేది నిజమైనా కాకపోయినా దానివల్ల సేవకుడు కుంగిపోడు, పొంగిపోడు. పౌలు తన మనస్సాక్షి తీర్పును కూడా ప్రభువుకే అప్పగిస్తున్నాడు. అయితే అందరి విమర్శలను ప్రభువు తీర్పునకే అప్పగించాలి అన్నదే పౌలీయ భావన. దేవుడు సర్వజ్ఞుడు. ప్రభువుకు మన అంతరింద్రియాలలో ఏముంది బాగా తెలుసు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మానవుని హృదయ రహస్యాలను ప్రభువు ఎరుగును. మానవుని మనసు ఏ స్థాయిలో ఎలా పనిచేస్తుందో ప్రభువుకు తెలుసు. మానవుని ఉద్దేశ్యాలు ప్రభువు ఎరుగును. మానవుడు క్రియలను చూస్తాడు. దేవుడు ఆ క్రియల వెనుక ఉన్న మానవుని మనస్సును, ఆలోచనలను ఎరుగును. సృష్టికర్త మాత్రమే మనిషి హృదయపు పోకడలను పరిశోధించగలవాడు. మానవుల తీర్పులను మనం తప్పించుకోగలం గాని దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు, అసాధ్యం. కొరింథీ సంఘస్థులు వినయశీలం అలవరుచుకోవాలి. పౌలు వారిని సానుభూతితో చూస్తున్నాడు. పౌలు దేవుని కృపను బోధిస్తున్నాడు. అంతా ఆయన ఉచితంగా మనకిచ్చిందే. మన యోగ్యతతో నిమిత్తం లేకుండా ఆయన మనకిచ్చింది ఎంతో ఉంది. దేవుని ప్రత్యక్షం ఆయన కృపే, మన రక్షణ ఆయన కృపే. మనం గర్వించడానికి ఏమాత్రమూ ఆస్కారం లేదు. మనం దేవునికి కృతజ్ఞులం, ఆయనకు సదా విధేయులం, వినమ్రులం. కొరింథు సంఘస్థులు యేసు కృపను విస్మరించారు. తాము ఏమై ఉన్నారో అది ఆయన కృప వల్లనే గదా. కొరింథు క్రైస్తవులు క్రీస్తునందు అతిశయించవచ్చు గాని వీరికి శారీరకమైన గర్వం ఆవేశించింది. అందుకే పౌలు, మీకేం బాగా గర్విస్తారు, మేము తగ్గించుకున్నాము, హతసాక్షులమవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటున్నాడు. వారికి కనువిప్పు కలగాలని ఇలా మాట్లాడుతున్నాడు పౌలు. ఈయన తమ ప్రత్యేకతను సూచిస్తూ చెప్పిన దాంట్లో 2 ముఖ్యమైన మాటలున్నాయి. మేము పిడిగుద్దులు తిన్నాము అన్నాడు. బానిసలను ఆ విధంగా కొడతారు. క్రీస్తు కొరకు పౌలు ఆ విధంగా ముష్టిఘాతాలు తిన్నాడు. ఇక 2వ మాట, హింసించబడుతూ కూడా ఆశీర్వదిస్తాము. క్రైస్తవ సహనము, క్షమాగుణం అన్యులను ఆ రోజుల్లో ఆశ్చర్యచకితులను చేసింది. మనుషులకు ఇది వెర్రితనం అనిపించవచ్చు గాని ఇది దేవుని జ్ఞానం. శ్రోతలు వింటున్నారా? ఈ వాక్య భాగంలో పౌలు జీవితాన్ని 3 విధాలుగా నిర్వచిస్తున్నాడు. 1 నుండి 5వ వచనం వరకు క్రైస్తవ జీవితం గృహ నిర్వాహకత్వం. నిన్ను ఒకరు విమర్శించినా, నీవు ఒకరిని విమర్శించినా అది సరికాదు. అందరికీ ప్రభువే తీర్పరి. ప్రభువును మెప్పించాలి. ఆయన ప్రశంస మనకు అవసరం. 6 నుండి 8వ వచనం వరకు మన జీవితం దేవుడిచ్చిన వరం. అందుచేత దీనుడివై జీవించు. నీ శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చినవి, అతిశయించవద్దు. దేవుడిచ్చినవి ఆయన మహిమార్థమై వాడితే అది నీ సమర్పణ. దైవ సేవకులలో ఒకరిని మరొకరితో పోల్చి ఎవరికంటే ఎవరు గొప్ప అని మాట్లాడకండి. వారు దైవ సేవకులు, మీ సేవకులు కారు గదా. వారిలో భేదాలు కల్పించడం అపచారం, పాపం. 9 నుండి 13వ వచనం వరకు జీవితం అంటే ఒక పోరాటం. అపొస్తలులు ప్రభువు ఏర్పరచుకున్న నాయకులు. వారు ఎన్నో శ్రమలకు గురి అయ్యారే. అలాంటప్పుడు గర్వించే కొరింథీ విశ్వాసులారా, మీరేపాటివారు? పోరాటంలో ధైర్యంగా, వినయంగా, సాత్వికంగా ఉండి గెలవండి. అపొస్తలులను లోకం మురికిగా, పెంటగా ఎంచుతున్నదంటున్నాడే, మీ సంగతేమిటి? ప్రభువు నుండి, అపొస్తలుల నుండి సాత్వికం, దీన మనస్సు నేర్చుకోండి. ప్రియ శ్రోతలు, ఈ పాఠం ఈ రోజున మనకెంతో కనువిప్పు కాగలదని ఆశిస్తున్నాము. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావా? గృహ నిర్వాహకుడివై దేవుడిచ్చిన తలాంతులను, వరాలను ఆయన మహిమార్థమై వాడి ఒక మంచి సైనికుడివై పోరాడుతున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.
దేవుని మర్మముల విషయంలో మనము గృహ నిర్వాహకులమై ఉన్నాము అనగా ఏమిటి? దేవుని మర్మముల విషయంలో మనము గృహ నిర్వాహకులమై ఉన్నాము అనగా ఏమిటి? 1. మనము దేవుని గృహాన్ని నిర్మించు వారమై ఉన్నాము. 2. మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. 3. మనము దేవుని గృహంలో సేవకులమై ఉన్నాము. ప్రియులారా, ఇంతవరకు మనము 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 13 వరకు ధ్యానించుకున్నాం. గృహ నిర్వాహకులుగా మనలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండాలని హెచ్చరించబడ్డాం. దేవుని సేవకులుగా క్రైస్తవ ప్రవర్తన ఎలా ఉండాలో, వాటి లక్షణాలు ఏమిటో తెలుసుకున్నాం. కొరింథీలు వారు తమను తాము ఎలా విభజించుకున్నారో, అలా చేయడం ద్వారా ఎలా నష్టపోయారో పౌలు ఎంతో చక్కగా వివరించాడు. ప్రతి విశ్వాసి క్రీస్తు సేవకుడే, దేవుని సంఘానికి గృహ నిర్వాహకుడే, క్రీస్తునకు బాధ్యుడై ఆయనకు లెక్క అప్పగించాలనే విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ముఖ్యంగా దేవుని బోధకు సంబంధించి దేవుని మర్మముల విషయంలో ప్రతి విశ్వాసి దేవుని గృహ నిర్వాహకునిగా ఉంటున్నాడు. యజమానికి లెక్క అప్పగించాలి. దేవుని మర్మం అంటే దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనకు ఇష్టం వచ్చిన విధంగా బోధించడానికి వీల్లేదు. ఈ వాక్యాన్ని అందరికీ పంచిపెట్టాలి. ఈ విషయంలో ఎంతో నమ్మకంగా ఉండాలి. మనము ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే ప్రభువే అందరికీ తీర్పరి. మనం అందరము ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి దేవుని తీర్పును ఎదుర్కోవాలి. విశ్వాసికి తన గృహ నిర్వాహకత్వం విషయంలో తీర్పు జరుగుతుంది. అలాగే మనకున్న వరములన్నీ దేవుడిచ్చినవే గనుక మనము ఎట్టి పరిస్థితుల్లో అతిశయించడానికి వీల్లేదు. ఆ వరములను బట్టి, తలాంతులను బట్టి దేవునికే కృతజ్ఞతలు చెల్లించాలి. మన యజమాని అయిన క్రీస్తుకు నమ్మకమైన దాసులుగా జీవించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.